ఈరోజు వీడియోలో బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని సప్లిమెంట్ల గురించి తెలుసుకుందాం. బరువు తగ్గడానికి మీ ఆహారం మరియు వ్యాయామం చాలా ముఖ్యమైనవి. కానీ కొన్ని సప్లిమెంట్లు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. నేను చెప్పే ఈ సప్లిమెంట్లు నేను స్వయంగా ప్రయత్నించి ఫలితాలు పొందినవి. కానీ వాటిని ఎలా తీసుకోవాలి, అవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం ముఖ్యం. బరువు తగ్గడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన సప్లిమెంట్లు చూద్దాం. L-కార్నిటిన్ బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు తీసుకుని ఎక్కువ శారీరక శ్రమ చేయాలి. ఇలా చేసినప్పుడు మీ శరీరం శక్తి కోసం కొవ్వును ఉపయోగిస్తుంది. L-కార్నిటిన్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల మీ శరీరం నిల్వ చేసిన కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. ఎలా తీసుకోవాలి? దీన్ని తీసుకోవడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు. మీరు ఉదయం కార్డియో చేస్తే దానికి అరగంట ముందు తీసుకోవచ్చు, లేదా సాయంత్రం వ్యాయామానికి అరగంట ముందు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయాల్లో కుదరకపోతే భోజనానికి మధ్య ఉండే 2 లేదా 5 గంటల విరామంలో సమయంలో తీసుకోవచ్చు. మోతాదు కొత్తగా మొదలుపెట్టేవారు రోజుకు 1.2 గ్రాములు లేదా 1.5 గ్రాములు తీసుకోవచ్చు. కానీ రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ ప్రోడక్ట్ గనక మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు కొనుక్కోవచ్చు. ఇక రెండో సప్లిమెంటే CLA. CLA అనేది ఒక ఫ్యాటీ యాసిడ్. ఇది సాధారణంగా మాంసం మరియు పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తుంది. కానీ వీటి ద్వారా శరీరానికి కావాల్సినంత CLA లభించదు. అందుకే క్యాప్సూల్స్ రూపంలో దీన్ని తీసుకోవాలి. CLA మీ మెటబాలిజంను పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం తగ్గుతుంది. ఈ సప్లిమెంట్ వాడటం వల్ల మెటబాలిజం మెరుగుపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక ఈ CLAను ఎలా తీసుకోవాలి? రోజుకు 3 లేదా 4 గ్రాములు భోజనానికి మధ్య విరామంలో తీసుకోవాలి. ఇక మూడవ సప్లిమెంట్ గార్సినియా క్యాంబోజియా. గార్సినియా క్యాంబోజియా ఆకలిని తగ్గిస్తుంది. ఈ సప్లిమెంట్ కొన్నప్పుడు భోజనానికి 30 నిమిషాల ముందు ఒక డోస్ తీసుకోవాలని దాని మీద రాసి ఉంటుంది. దీనివల్ల మీరు తినే ఆహారం పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల మీకు తక్కువ క్యాలరీలు అందుతాయి. ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక ఈ ప్రోడక్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. నాలుగవ సప్లిమెంట్ BCAA. BCAA అంటే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్. ఇందులో లూజిన్, ఐసోల్యూజిన్ మరియు వాలిన్ ఉంటాయి. చాలామంది బరువు తగ్గడానికి క్రాష్ డైటింగ్ చేస్తుంటారు. దీనివల్ల కేవలం కొవ్వు మాత్రమే కాకుండా కండరాలు కూడా తగ్గుతాయి. ఇది ఆరోగ్యకరం కాదు. అందుకే బరువు తగ్గించే క్రమంలో కండరాలు కోల్పోకుండా ఉండటానికి BCAA తీసుకోవాలి. కండరాలు ఆరోగ్యంగా ఉంటే మీ మెటబాలిక్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు, పురుషులు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఇక 5వ సప్లిమెంట్ MCT ఆయిల్. బరువు తగ్గాలనుకునే వారికి మంచి కొవ్వులు తీసుకోవడం చాలా ముఖ్యం. ఫిష్ ఆయిల్ లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లాంటివి వాడాలని చెప్తుంటారు. కానీ నేను నా పోటీలకు సిద్ధమవుతున్నప్పుడు నా చివరి పొర కొవ్వు తగ్గడానికి MCT ఆయిల్ ఉపయోగించాను. ఇది నాకు బాగా పనిచేసింది. ఎలా తీసుకోవాలి? దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో 1 టీ స్పూన్ లేదా రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవచ్చు. ఇది మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. ఈ అన్ని సప్లిమెంట్ల సంబంధించి మీరు ఆన్లైన్లో కొనుక్కోవటానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి, ప్రైస్ మరియు డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.